ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నారాయణవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా. సత్యవేడ్ నియోజకవర్గంలోని నారాయణవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ధర్నా అనంతరం కార్మికుల తరపున నారాయణవరం మండల ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఏఐటీయూసీ అధ్యక్షులు చిన్నరాజుతో పాటు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం నారాయణవనం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఏమీ భవన నిర్మాణ కార్మికులు ఏదో సమస్య పైన వచ్చి ఏదో డిమాండ్ పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం లేదు. గతంలో అనేక సార్లు ఇదే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఇదే రీతిలో ధర్నాలు చేసి అర్జీలు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు లేవు, మేము బౌడిగేళ్లలో నివాసం ఉంటున్నాము, మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా మా అందరికీ ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పని గ్రామాలలో సర్వేలు నిర్వహించిన సందర్భంగా మా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పని ఒక అగ్రిమెంట్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఎక్కడా కూడా ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప స్థలాలు చూపినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా అందరికీ కూడా స్థలాలు చూపాలి అని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తూ చాలా కాలం నుండి ఈ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు కోరుతూ ఉండేది ఏంద్రా అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మునుపు ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల భూమి ఇస్తాము, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తాము అని చెప్పాలని హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ హామీని అమలు చేయాలని గతంలో కూడా 2 సార్లు ఇదే రీతిలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. చూస్తాము, చేస్తాము అని మాటలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణ నోచుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తహసీల్దార్ గారు దీనిపైనటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలి. 2 మాసాల సమయంలో వీరందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపాలి, 3 సెంట్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలి. లేని పక్షంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల తరువాత ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మిక సంఘం, అదేవిధంగా ఏఐటీయూసీలో పనిచేసేటువంటి అన్ని అనుబంధ కార్మిక సంఘాలు సిపిఐ నాయకత్వంలో పెద్ద ఎత్తున భూ పోరాటం నిర్వహించి పేదలందరినీ సమీకరించి ఇళ్ల స్థలాలు వేస్తాము అని చెప్పని తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల, అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి హామీని అమలు చేసుకోవాలి. లేని పక్షంలో గతంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిగాయి, పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పోరాటాలు జరిగాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పాలని అటు కూటమి నేతలకి, ఇటు అధికారులకి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం, సెలవు మిత్రులారు. భవన కార్మికుల ఐక్యత, భవన కార్మికుల ఐక్యత, భవన కార్మికుల ఐక్యత, భవన కార్మికులు ఇంటి జాగా